అండ్ ఇఫ్ ఎనీ ఫ్యాన్స్. సో బేసిక్గా చాలామంది మనం కొంచెం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్, ఎవరికి నేను ప్రూవ్ చేసుకోక్కర్లేదని అనుకుంటూ ఉంటాం. బట్ డీప్ డౌన్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, వీ నీడ్ వ్యాలిడేషన్, వీ కేమ్ హియర్ టు ప్రూవ్. సో ఒక సినిమా చేసిన తర్వాత నేనేమన్నా తప్పు చేస్తే యు పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్. ఇందాక వచ్చేసి ఎలా రాస్తున్నారు అని అంటున్నారు. బ్రదర్స్, ఇది నా లైవ్లీహుడ్. నాకు ఈ ఒక్క పనే వచ్చు. సో తప్పు చేస్తే నేను మళ్ళీ తర్వాత వచ్చేసి నేను ఏమైపోతానన్న భయం ఉంది. అందుకే నేను వచ్చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ క్విక్గా ఏదో ఒకటి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సినిమా టికెట్ కొని థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆ సినిమా బాగుంటే 10 మందికి వెళ్ళి చెప్పే ఆడియన్స్ దగ్గర నుంచి, వాళ్ళకి నచ్చితే నచ్చకపోయినా ఏదైనా సరే సోషల్ మీడియాలో వచ్చేసి నాకు మార్కులు వేసే రివ్యూవర్స్ కావచ్చు, లేకపోతే ఎనీబడి, అందరూ నాకు ముఖ్యమే. నేను తప్పు చేస్తే నన్ను యూ కెన్ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్ ఎనీ టైం. నేర్చుకుంటాను, మళ్ళీ ఆ తప్పు చేయను. ఈరోజు ఈ సినిమా గురించి నేను మాట్లాడుతుంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇది నేనేమి టాల్ క్లెయిమ్స్ చేయను, ఈ సినిమా నేను ఇంత చేస్తే లేకపోతే అంత చేస్తే, కానీ యూ కమ్ టు ద థియేటర్, ప్రతి ఒక్కళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ని పొందుతారు. నేను ఇది ప్రతి స్టేజ్లో నేను చెప్తాం జరిగింది. ఇది ఒక సూర్య గారి ఫ్యాన్సే కాదు, సూర్య గారి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అని. ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్కి వచ్చి చూస్తున్నప్పుడు మీ మొహం మీద ఓ చిన్న చిరునవ్వు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. బ్రిలియంట్ యాక్టర్, హీజ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి ఎవరన్నా వినలేదు లేకపోతే వినాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను. మనం 10 రూపాయలు సంపాదిస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే ఏ కారు కొందాం, లేకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తాం. బట్ దిస్ మ్యాన్ ఫస్ట్ ఒక 3 రూపాయలు నాది కాదనుకుంటారు. 3 రూపాయలు వచ్చేసి ఎంతోమంది లైఫ్స్ బాగు చేశారు. ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్. ఒక వ్యక్తి మామూలుగా చదువుకుంటే తను ఒక్కడే బాగుపడ్డు, ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. సో బికాస్ ఆఫ్ సూర్య సార్, బికాస్ ఆఫ్ హిజ్ ఇనిషియేటివ్ అగరం, తమిళనాడులో ఎంతోమంది వచ్చేసి దే ఆర్ హ్యావింగ్ ఫుడ్ ఆన్ దర్ టేబుల్. హీస్ ఇన్స్పైర్డ్ దెమ్ టు సపోర్ట్ మోర్ పీపుల్ దర్. అందుకేనేమో ప్రతి మనిషికి వచ్చేసి కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు కూడా సూర్య గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ రాలా. ఎందుకంటే మేబీ ఇంతమందిని కాపాడుతున్న మనిషిని దేవుడు కాపాడుతాడు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న ఏమంటారు సెంటిమెంట్ ఉంటుంది, ఒక సినిమా ఒక రోజు లేట్గా రిలీజ్ అయితే అంతే అని. కానీ కరుపు అనే సినిమా ఒక రోజు లేట్గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది అక్కడ ఇండియాలో. ఆ పవర్ ఇంకెవరిది కాదు, ద వన్ సూర్య గారిని ఆయన వెనకాలండి నడిపిస్తున్న దేవుడు. సార్ ఆ సపోర్ట్ వచ్చేసి మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. అండ్ దేవుడు వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటాడు సార్. బికాజ్ మీరు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ స్టార్ మీరు మాకు ఎక్కడ ఉంటారు సార్. బట్ విత్ యువర్ ఇనిషియేటివ్, విత్ యువర్ అగ్రం, యు ఆర్ హియర్ సార్.